అలాగే నా పేరు మైత్రి వెంకట మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది, అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది, బ్రో అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంత మంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది, ఇమీడియట్ గా దాన్ని క్లిక్ చేసి కోర్స్ తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఇది పుష్ప 2కి సంబంధించిన డే 10 సెకండ్ సాటర్డే కలెక్షన్ రిపోర్ట్. దీని గురించి సింపుల్గా చెప్పాలంటే మాస్ బ్యాటింగ్ అబ్బా, లిటరల్లీ అసలు అన్ఎక్స్పెక్టెడ్ అబ్బా ఈ లెవెల్ ఆఫ్ కలెక్షన్స్, ఎస్పెషల్లీ హిందీ బెల్ట్. ఇప్పుడు తెలుగు బెల్ట్లో ఎలాగైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అలాగే వస్తున్నాయి, అంతకంటే ఎక్కువ రావట్లా. కానీ హిందీ బెల్ట్లో అసలు విధ్వంసం అని చెప్పొచ్చు. అది ఏందో అది, అంటే హిందీ సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు సెకండ్ సాటర్డే డే 10 కలెక్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో దానికి హ్యూజ్ మార్జిన్తో కొట్టింది ఈ సినిమా. ఇప్పుడు క్రికెట్నే మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక 20 ఓవర్లలో ఇప్పుడు ఒక 350 రన్స్ కొడితే దాన్నే మనం విధ్వంసాలా చూస్తాం. అండ్ ఇలాంటి ఒక రికార్డు మళ్ళీ క్రియేట్ అవ్వడం కష్టం అనుకుంటూ ఉంటాం, దాన్ని చాలా హ్యూజ్ నెంబర్ కింద కన్సిడర్ చేస్తాం. అలాంటి ఒక దాన్ని హ్యూజ్ మార్జిన్తో బ్రేక్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 ఓవర్లకి 500 కొట్టారు అనుకుందాం, అప్పుడు ఎలా అనిపిస్తుంది మనకి? ఫస్ట్ థింగ్ అది అసాధ్యం, కానీ చేశారు దాన్ని. రెండోది హ్యూజ్ మార్జిన్తో కొట్టింది ప్రీవియస్ రికార్డ్ని. సో సేమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇక్కడ పుష్ప 2 విషయంలో జరుగుతుంది, ఎస్పెషల్లీ హిందీ బెల్ట్. మిగతా దగ్గర పర్లేదు, బాగానే ఉంది, నార్మల్గా ఉంది, డీసెంట్గా ఉంది, ఇట్లాగే ఉంది. బట్ హిందీ బెల్ట్ మాత్రం విధ్వంసం, అరాచకం, ఇక అరివీర భయంకరం, ఈ కైండ్ ఆఫ్ పదాలు వాడచ్చు. ఆ కైండ్ ఆఫ్ కలెక్షన్స్ అయితే వస్తున్నాయి హిందీ బెల్ట్ నుంచి. సో అదైతే మాత్రం ఇంకా ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఎంత కలెక్ట్ చేసింది గ్రాస్, తర్వాత నెట్ ఏంటి, ఏ జోన్లో ఎలా ఉంది పరిస్థితి, ఎక్కడ ఎంత హోల్డ్ చేస్తుంది, ఇవన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది 9 డేస్కి 1169 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిందని చెప్పి ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. సో ఈ సినిమా 10వ రోజున 83 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. సో 1169కి 83 కలిపితే 1252 కోట్లు అయింది. సో ఈ సినిమా 10 రోజులు కలెక్ట్ చేసిన అమౌంట్ 1252 కోట్ల అక్షరాల. అండ్ KGF 2 సినిమా లైఫ్ టైం కలెక్షన్స్ని ఇది 10 రోజుల్లో కొట్టేసింది. అండ్ దట్టు మళ్ళీ ఇంకా సెకండ్ సండే ఉంది, మళ్ళీ సెకండ్ వీక్ ఉంది, థర్డ్ సండే ఉంది, థర్డ్ వీకెండ్ ఉంది, తర్వాత మళ్ళీ బేబీ జాన్ వచ్చేంత వరకు పెద్ద ఇబ్బంది లేదు. బేబీ జాన్ వచ్చాక కొంచెం థియేటర్లు తగ్గినా కూడా లాంగ్ రన్లో మనకి మంచి హోల్డ్ అయితే ఉంటుంది. డెఫినెట్గా చాలా అంటే చాలా గట్టిగా కొడుతుంది అబ్బా సినిమా, అదైతే మాత్రం క్లియర్గా చెప్పొచ్చు. సో ఈ సినిమా ఇప్పటికీ 1252 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. సో ఇంకా నెట్ విషయానికి వద్దాం. నెట్ విషయంలో ఏ జోన్లో ఎంత కలెక్ట్ చేసిందో మాట్లాడుకుందాం. బేసిక్గా మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది అయితే హిందీ కోసమే. సో ఇది సెకండ్ సాటర్డే డే 10 హిందీలో కలెక్ట్ చేసిన నెట్ ఎంతో తెలుసా? 46,50,00,000 అక్షరాల 46,50,00,000. నేను బేసిక్గా దీని గురించి 2 చెప్పా యాక్చువల్గా, ఈ సెకండ్ వీకెండ్ కోసం, సెకండ్ సాటర్డే వాటి కోసం. ఏమని చెప్పారంటే థర్స్డే రోజు రిపోర్ట్లో చెప్పా ఏమని, ఇది ఫ్రైడే సాటర్డే కలెక్షన్స్ వచ్చిన టైంకి 500 దాటేస్తుంది, సండే మండే రిపోర్ట్ వచ్చేసరికి 600 దాటుతుంది, ఏమైనా అటు ఇటు అయితే ట్యూస్డే కల్లా 600 దాటేస్తుంది అని చెప్పాను నేను చెప్పడం అయితే. బట్ నిన్న ఫ్రైడే కొంచెం తక్కువ వచ్చింది కదా, సో నేనేంటంటే ఎస్టిమేషన్ మార్చాను, సండేకి 500 అవుతుంది అనుకున్నాను, అండ్ ట్యూస్డేకి మళ్ళీ 600 అయిపోద్దని చెప్పాను నేను. సో ఇప్పుడు అటు తిరిగి నేను ఫస్ట్ చెప్పిందే రైట్ అయింది. సాటర్డే రిపోర్ట్కి వచ్చేసరికి ఇది 500 దాటేసింది హిందీ నెట్. హిందీలో ఇది ఇప్పుడు మొత్తం కొట్టింది 507.50, అంటే 507,50,00,000 నెట్ కొట్టింది. బేసిక్గా బాహుబలి లైఫ్ టైం హిందీ నెట్ 510.99, అంటే 511 కోట్లు అనుకుందాం. సో సింపుల్గా చెప్పాలంటే సో ఈ పాటికంటే నేను ఈ వీడియో చేసే టైంకి సండే మార్నింగ్ బుకింగ్స్ ఉంటాయిగా, అక్కడికే అయిపోయింది, మ్యాక్సిమం అయిపోయింది, కొట్టేసింది. బాహుబలి 2 హిందీ నెట్ని అయితే కొట్టేసింది. ఇంకా మరి
ఏమంటే ఇంకా తెలుగులో కూడా డెఫినెట్గా ఎక్కువే వస్తాయి, తమిళ్లో ఎక్స్పెక్ట్ చేసినంత అయితే రాదు. సో బాహుబలి 2 నెట్ని అయితే మాత్రం డెఫినెట్గా కొట్టే సూచనలు ఎక్కువే కనబడుతున్నాయి. ఓవరాల్గా ఈజీగా కొట్టేస్తుంది లేబ్బా, చెప్తున్నా కదా. బాహుబలి 2కి 1030 నెట్ వచ్చింది. సో ఇప్పుడు పుష్ప 2కి ఈజీగా ఒక 1200 నెట్ అయితే కన్ఫర్మ్ అన్నట్టు అయితే ఉందన్నమాట సిచ్యువేషను. సో అదైతే గ్రేట్ అనే చెప్పొచ్చు. సో నిజంగా ఇప్పుడు ఈ సినిమాకి ఈ ఎస్టిమేషన్స్ ప్రకారం సాటర్డే 46.5 అంటే సండే రోజు మోర్ దెన్ 55 అబ్బా, మినిమం మోర్ దెన్ 55. సో అట్లా చూసుకున్నా ఇది 560 దాటేస్తోంది. ఇక మండేకి ట్యూస్డేకి కలిపి యాజ్ యూజువల్ 600 అయితే దాటేస్తుంది. సో సెకండ్ వీక్ లోపే 600 దాటేస్తుంది. 3-2 నాకు తెలిసి లైఫ్ టైం బిడ్స్ నాకు తెలిసి 611 607. సో అది నాకు తెలిసి అది దాటేస్తుంది కదా, అదే అంతసేపు చెప్పండి, ఈజీగా ఎలగంటలు దాటేస్తుంది. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు బేసిక్గా 500 కోట్ల మార్క్ని చాలా ఫాస్ట్గా దాటిన సినిమా పుష్ప 2నే. తర్వాత జవాను, 3-2, గదర్ 2, పఠాను, బాహుబలి 2, యానిమల్ ఉన్నాయి. తర్వాత సెకండ్ సాటర్డే నెంబర్స్లో దీని తర్వాత పొజిషన్లో 3-2 ఉంది, 33.8. అదే సెకండ్ హైయెస్ట్. 33.8 ఎక్కడ, 46.5 ఎక్కడ, ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. అదే అంటున్నా, చాలా గట్టిగా కొట్టింది. అందుకే అంటున్నా హ్యూజ్ లెవెల్లో కలెక్ట్ చేసింది సినిమా అయితే మాత్రం. సో అదైతే మాత్రం క్లియర్గా చెప్పొచ్చు. సో ఇక్కడ లైఫ్ టైం కలెక్షన్స్లో అయితే కేజీఎఫ్ 2ని కొట్టేసింది. సో ఇంకా ఫర్దర్గా వెళ్తూ ఉన్న కొద్దీ మనకి దేన్ని నేను దాటుకుంటే వెళ్తుంది అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. మనకి థర్డ్ వీకెండ్ కల్లా ఇంకొన్ని రికార్డులు బ్రేక్ అవుతాయి, ఫోర్త్ వీకెండ్కి ఇంకొన్ని రికార్డులు బ్రేక్ అవుతాయి, 7th 8th వీకెండ్కి ఫైనల్ రికార్డు బ్రేక్ అవ్వచ్చేమో చెప్పలేము మనం. ఇంకా అంటే బేసిక్గా నేను ఫ్రైడే రోజు నార్మల్గా ఉండేసరికి ఏది కొంచెం తగ్గినట్టు ఉంది కదా అని అనుకున్నాను, కానీ బట్ సాటర్డే అన్ఎక్స్పెక్టెడ్ బౌన్స్ బ్యాక్, అసలు హ్యూజ్ బౌన్స్ బ్యాక్, అసలు చిన్నది కూడా కాదు. అంటే మైట్ బి సెకండ్ సాటర్డే హెల్ప్ అయ్యి ఉండొచ్చు, సెకండ్ సాటర్డే కదా, సెలవు ఉంటుంది కదా, సో అది కొంచెం హెల్ప్ అయ్యి ఉండొచ్చు. బట్ ఎట్లా చూసుకున్నా కూడా చాలా హ్యూజ్ బౌన్స్ బ్యాక్ ఇది. సో ఇప్పుడు మనకి ఎంత కాదనుకున్నా అరౌండ్ ఈజీగా ఒక అది కొట్టేస్తుంది ఈజీగా. ఇంకొక 15-20 రోజుల్లో ఇది 700-750 మార్కుకి అయితే వెళ్ళిపోద్ది. ఇక 750 మార్క్కి వెళ్ళిపోతే ఆ తర్వాత 800కి వెళ్ళడానికి కొంచెం టైం పడుద్ది, కానీ లాంగ్ రన్లో 800కి అయితే వెళ్ళిపోద్ది అబ్బా, ఇంకా ఖచ్చితంగా అదైతే క్లియర్గా చెప్పొచ్చు. సో అది సిచ్యువేషన్ అనమాట. సో నెక్స్ట్ లెవెల్ థింగ్ అని చెప్పొచ్చు ఇదైతే మాత్రం. అండ్ ఇంకా తెలుగు విషయానికి వచ్చినట్టయితే తెలుగులో 14 కోట్ల నెట్ అయితే కొట్టింది. సో నా ఎక్స్పెక్టేషన్కి దగ్గరగానే ఉంది. నేను ఏం చెప్పా, 15 కోట్ల నెట్ వచ్చినట్టయితే మనకి బాగుంటుంది అని చెప్పా కదా. సో ఆల్మోస్ట్ సిమిలర్గా దానికి దగ్గరగానే వచ్చింది. సో మనకేంటంటే 15 సాటర్డే, సండే 20 కనుక వచ్చినట్టయితే నేను చెప్పిన ఎస్టిమేషన్ ఏంటంటే మనకి నిన్నటికి 259 ఉంది కదా, సో 259.5 ఉంది కదా. సో 259.5కి ఆ 35 కొంచెం యాడ్ అయినట్టయితే 290 అబోవ్కి వెళ్ళి 300 దగ్గరికి వెళ్తుంది అన్నట్టుగా నేను చెప్పాను నిన్న ఎస్టిమేషను. సో 14 అయితే వచ్చింది నిన్న. సో ప్రస్తుతానికైతే మొత్తంగా తెలుగు నెట్ 273.5 అయితే వచ్చింది. సో మనకి ఒకవేళ ఈ సండే, ఇవాళ సండే కదా, ఇవాళ ఒక 20 దాకా వచ్చినా కూడా 290 దాటేస్తుంది. సో లాంగ్ రన్ అయితే 350 వెళ్ళిపోద్ది అబ్బా. అంటే మనకి తర్వాత కొంచెం తగ్గినా కూడా థియేటర్లు అన్నీ కూడా దానికి వచ్చేది వస్తూ ఉంటుంది కాబట్టి ఒక 3, 4, 5 అలా వెళ్తూ ఉంటుంది కాబట్టి పర్లేదు. పుష్ప 2కి డెఫినెట్గా హోల్డ్ అయితే బాగానే ఉంటుంది. సో నో ప్రాబ్లం అని చెప్పొచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఇది కొట్టింది 273.5 అనమాట. సో చూద్దాం ఇంకా మరి ఎంతవరకు వెళ్తాను. నా ఎస్టిమేషన్ అయితే 350 వరకు వెళ్ళిపోద్ది లాంగ్ రన్లో, అందులో నో డౌట్ అనిపిస్తుంది నాకైతే మాత్రం. అండ్ ఇంకా తర్వాత తమిళ విషయానికి వచ్చినట్టయితే కొంచెం పుంజుకుంది, ఒక 3 crore అయితే కొట్టింది. సో పర్లేదు, ప్రస్తుతానికైతే ఒక 50 దాటేసింది ప్రస్తుతానికైతే, అంటే నియర్ టు 50 ఉంది. యాక్చువల్గా 49.8 ఆ రేంజ్లో ఉంది. సో స్టిల్ పర్లేదు, ఒక 50 దాకా కొట్టింది నెట్ అంటే గ్రేటే. బట్ ఏమో మనకి సండే మ్యాక్సిమం ఒక 4 3.5 వస్తుంది మహా అయితే. సో తమిళ్లో ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు. సో 55 కూడా రాలేదు. సో ఈ వీక్ వరకు మహా అయితే ఒక 58 అలా వెళ్తుందేమో మ్యాక్సిమం. అంటే వీక్ మొత్తానికి అంటే థర్స్డే వరకు, ఆ విడుదల సినిమా రిలీజ్ అయ్యేంత వరకు కూడా మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఒక 58 అట్లా వెళ్తుంది. ఆ తర్వాత చెప్పలేం మరి, ఇంకా ఒక 60 దాకా వెళ్ళొచ్చు అబ్బా. సో అదైతే పాయింట్ ఉంది. ఇంకా తర్వాత ఇంకా గంగో రేణుకమ్మ తల్లి దయ అంత మించి ఇంకేట్ లేదు. సో అది సిచ్యువేషను. సో లెట్స్ సీ, చూద్దాం ఏంటి పరిస్థితి అనేది. సో అది ఇంకా కన్నడ వెర్షన్ విషయానికి వచ్చినట్టయితే అలాగే తక్కువే ఉంటుంది, 6.5 ఉంది. మలయాళం దగ్గరగా 14 అబోవ్ ఉంది. సో అది ఇంకా అంతే ఉంటుంది అది.
అదే ఎక్కువ రావట్లేదు, చాలా తక్కువ మినిమల్ కలెక్షన్స్ వస్తున్నాయి, ఎక్కువ రావట్లేదు. సో అక్కడ కొంచెం ఇబ్బంది అయింది యాక్చువల్గా మలయాళం సైడ్ మాత్రం. కర్ణాటక బ్రేక్ ఈవెన్ అయిపోయింది నో డౌట్, అండ్ హిందీ సైడ్ ఎప్పుడూ అయిపోయింది అది కూడా నో డౌట్. సో తెలుగులో కూడా లాంగ్ రన్లో అయిపోద్ది. అండ్ తమిళనాడులో కొంచెం దగ్గర వరకు వెళ్ళి ఆగచ్చేమో అనిపిస్తుంది. అండ్ మలయాళం కొంచెం ఇబ్బందిగా ఉంది, డౌట్ ఉంది. అంటే అక్కడ ఫహద్ ఫాసిల్ క్యారెక్టర్ని నాకు తెలిసి కొంతమంది లైక్ చేయలేదు అనుకుంటున్నాను నేనైతే, నా ఎస్టిమేషన్ అయితే. సో అది మ్యాటర్ అనమాట. సో అది గైస్, ప్రస్తుతానికైతే ఈ సినిమా మొత్తంగా కొట్టిన నెట్ 840 crore ఓన్లీ ఇండియాలోనే. సో అది నిజంగా చాలా హ్యూజ్ నెంబర్ అని చెప్పొచ్చు. సో ఇప్పటివరకు ఓవర్సీస్లో ఇది కలెక్ట్ చేసిన అమౌంట్ 220 కోట్లు. సో ఓకే, మరి ఇంకా సండే రోజు ఎలాగ ఉంటుందో చూసి ఇంకా తర్వాత నెక్స్ట్ వీకెండ్ బట్టి మ్యాక్సిమం ఓవర్సీస్ ఒక 275 నుంచి 300 మధ్యలో ఉంటుంది అంతే, అంతకు మించి అయితే కష్టం అనమాట. సో అది సిచ్యువేషన్. సో మ్యాక్సిమం అంతే ఉంటుంది ఇంకా. సో అది గైస్ మరి సిచ్యువేషన్. సో డెఫినెట్గా చాలా హ్యూజ్ లెవెల్లో కలెక్షన్స్ అయితే కొడుతుందని చెప్పొచ్చు ఈ సినిమా అయితే మాత్రం. వెరీ 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 ఫెంటాస్టిక్ కలెక్షన్స్, ఎస్పెషల్లీ హిందీ బెల్ట్ అదైతే మాత్రం ఇంకా విధ్వంసమే, మామూలు విధ్వంసం అయితే కాదు. సో దానివల్ల ఏంటంటే అంటే చాలా బాగా వెళ్తుంది. అంటే ఏం లేదు, 3 మార్కెట్లు బా ఈ సినిమాకి, 4 మార్కెట్లు యాక్చువల్గా. ఒకటి హిందీ మార్కెట్ ఫస్ట్, తర్వాత తెలుగు మార్కెట్, థర్డ్ తమిళ్ మార్కెట్, ఫోర్త్ కర్ణాటక మార్కెట్. ఈ 4 మార్కెట్లు కూడా బాగా పుష్ చేసినాయి. ఆ 4 మార్కెట్ల వల్ల కూడా డెఫినెట్గా మనకి మంచి కలెక్షన్సే వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ తమిళనాడు కంటే కర్ణాటకలోనే ఎక్కువ వస్తున్నాయి. బట్ తమిళనాడు ఏంటంటే తమిళ్ వెర్షన్కి బాగా వస్తున్నాయి, సో కర్ణాటకలో ఏంటంటే తెలుగు వెర్షన్కి బాగా వస్తున్నాయి. సో అది సిచ్యువేషన్ అనమాట. సో దానివల్ల అంటే అక్కడ వాళ్ళు తెలుగులోనే చూస్తారు, కన్నడ వాళ్ళు కూడా తెలుగులోనే చూస్తారు తెలుగు సినిమాలు, ఎందుకంటే వాళ్ళు తెలుగు వచ్చు అట్లా అనమాట. సో డెఫినెట్గా చాలా అంటే చాలా మంచి బౌన్స్ బ్యాక్ అని చెప్పొచ్చు సినిమాకి అయితే. 890 crore అంటే ఇంకా 840 crore అంటే ఇంకా నాకు తెలిసి ఈ వీకెండ్ అంటే సండే నాటికి ఈజీగా ఒక 70 యాడ్ చేసుకోవచ్చు మనం. సో 9-10 crore అయితే కొట్టేస్తుంది. సో నెక్స్ట్ వీకెండ్కే మనకి వీక్లో మనకి బేసిక్గా ఎట్లా నెట్స్ వస్తూ వచ్చాయి, ఓకే బాగానే వచ్చినాయి అయితే పర్లే, అయితే ఒక 25 to 30 వేసుకోవచ్చు వీక్ డేస్ ఆ 4 రోజులు కూడా. సో అలాగే వేసుకున్నా మొత్తం కలిపి, నేను అంటుంది తెలుగు హిందీ తమిళ్ అన్నీ కలిపి చెప్తున్నాను నేను. ఒక 25 per day వేసుకున్నా సెకండ్ వీక్ ఫినిష్ అయ్యే టైంకి 1000 దాటేస్తుంది. థర్డ్ వీకెండ్కి ఇక 1100 దాకా వెళ్ళిపోద్ది నియర్లీ. ఇంకా ఆ తర్వాత చెప్తున్నాడు కదా ఫోర్త్ వీకెండ్కి వచ్చేసరికి ఇంక ఈ సినిమాలు రిలీజ్ అవుతాయి కదా. సో బేబీ జాన్, సో అప్పుడు మరి కొంచెం స్క్రీన్స్ అయితే డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఇంకా ఆ తర్వాత ఏంటి పరిస్థితి అనేది చూడాలి. బేసిక్గా సింగిల్ స్క్రీన్ థియేటర్లు మాత్రం పుష్ప 2కే ఉంటాయి, ఎందుకంటే అక్కడ మాస్ ఆడియన్స్ అసలు విచ్చలవిడిగా వస్తున్నారు అనమాట. సో టూ మచ్ క్రౌడ్ పూలింగ్ అయితే ఉంది పుష్ప 2కి హిందీ ఆడియన్స్ నుంచి. సో ఆ ప్రకారంగా డెఫినెట్గా చాలా బాగా కొడుతుంది. ఒకటే జోన్ అబ్బా, ఒకటే జోన్లో కొంచెం మైనస్ అదేంటంటే మలయాళం, అది కొంచెం ఇబ్బంది అయింది. అది కొంచెం మరి బ్రేక్ ఈవెన్ కష్టమే అనిపిస్తుంది, అది అవ్వదు, కష్టమైంది అవ్వదు. ఇంకా తర్వాత తమిళ్ వెర్షన్ ఆల్మోస్ట్ దగ్గర దాకా వెళ్ళిపోద్ది తమిళనాడులో. ఇంకా తర్వాత డిపెండ్స్ మరి ఇంకా సిచ్యువేషన్ ఏంటి అనేది. ఇంకా బట్ అది కూడా కొంచెం 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 డెఫిసిట్లోనే ఉంటుంది. బట్ ఇంకా తెలుగు అండ్ హిందీ మార్కెట్స్ అండ్ కర్ణాటక మార్కెట్స్ అయితే మాత్రం ఫ్యాంటాస్టిక్గా కలెక్ట్ చేస్తుంది, అందులో నో డౌట్. సో అది మరి సిచ్యువేషన్ గైస్. సో మళ్ళీ సాటర్డే బాగా గట్టిగా బౌన్స్ బ్యాక్ అయింది కాబట్టి మళ్ళీ ఎస్టిమేషన్ పెంచవచ్చు మనం. సో ఇప్పుడు మినిమం 1700, మ్యాక్సిమం 2050. సో అలా ఉంది సిచ్యువేషన్ ఇప్పుడు ప్రస్తుతానికైతే. సో నేనైతే అట్లా అనుకుంటున్నా. సో లెట్స్ సీ, చూద్దాం ఏంటి పరిస్థితి అనేది. సో మనం నిన్న తగ్గింది కాబట్టి మనం అట్లా అనుకున్నాం, కానీ ఈరోజు అమాంతం లేచింది కదా, అంటే సాటర్డే అమాంతం లేచింది. సో సండే కూడా చాలా గట్టిగా లెగుస్తుంది. అండ్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇవాళ 15వ తారీఖు అబ్బా, నేను అంటుంది ఇప్పుడు దీని తర్వాత నీకేమవుతుందంటే నెక్స్ట్ వీకెండ్కి వచ్చేసరికి ఈ సెమీ క్రిస్మస్ వాటి రిలేటెడ్ హాలిడేస్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. అండ్ కొన్ని యూనివర్సిటీస్ వాటికి కూడా హాలిడేస్ స్టార్ట్ అయిపోతున్నాయి, లైక్ ఆంధ్ర యూనివర్సిటీ, ఉస్మానియా, వీటిల్లో కూడా అంటే ఊరికే చెక్ చేస్తూ ఉంటాయి కదా తెలిసింది. సో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మనకి ఏంటంటే ఆ సెలవులు వస్తున్నాయి. అండ్ 24, 25 మనకి మళ్ళీ క్రిస్మస్ ముందు రోజు అండ్ క్రిస్మస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ ఆ తర్వాత ఇంకో వీకెండ్ ఉంది, ఏది 28, 29. ఆ తర్వాత మళ్ళీ వెడ్నెస్డే న్యూ ఇయర్ ఉంది.
ఆ తర్వాత మళ్ళీ 4th 5th ఒక వీకెండ్ ఉంది జనవరి స్టార్టింగ్లో. సో ఆ న్యూ ఇయర్ సెలబ్రేషన్ వీకెండ్ అది. సో మనకి ఆ 5వ తారీఖు వరకు కూడా స్కోప్ ఉంది. 6వ తారీఖు ఏముంది, గురు గోవింద్ సింగ్ జయంతి అంట. అది కొన్ని ప్రాంతాల్లో చేసుకుంటూ ఉండొచ్చు. సో మైట్ బి దానివల్ల కూడా కొంత కలెక్షన్స్ బూస్ట్ ఉండొచ్చు, మనకి ఏమో చెప్పలేము, ఏదైనా అవ్వచ్చు. సో ఎట్లా చూసుకున్నా కూడా మంచి పుల్ అయితే ఉంటుంది అబ్బా సినిమాకి, అదైతే క్లియర్గా చెప్పొచ్చు. సో ఉంది, మంచి సిచ్యువేషన్ అయితే ఉంది బాగా దగ్గరలో. సో కొట్టచ్చు, గట్టిగానే కొడుతుంది. సో ఈ రోజుకి అంటే ఇప్పుడు ఈ వీడియో చేసే టైంకి అయితే బాహుబలి హిందీ నెట్ని అయితే దాటేసింది. కేజీఎఫ్ 2ని ఎప్పుడో దాటేసిందిలేండి. సో ఇంకేముంది, ఇంకా నెక్స్ట్ దాటడానికి ఏముంది, జవాన్ నాకు తెలిసి రేపు ఎప్పుడో దాటుతుందేమో. తర్వాత స్త్రీ 2ని తర్వాత దాటుతుంది ఇంకా నాకు తెలిసి. జవాన్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ మొత్తం నెట్ ఎంత వచ్చిందో చూద్దాం ఆగండి. హిందీ నెట్ ఇలా కిందకెళ్ళు 582.31 అంటే మండే కల్లా కొట్టేస్తుంది జవాన్ని. ఇంకా తర్వాత ట్యూస్డేకో వెన్స్డేకో స్త్రీ 2 అవుట్. తర్వాత నెంబర్ 1 సినిమా అయిపోద్ది. ఇంకా తర్వాత 700, 750, 775, 800 వెళ్తుంది. సో అదిగా సిచ్యువేషన్. సో ఫెంటాస్టిక్ కంబ్యాక్ సాటర్డే అయితే మాత్రం. సో దాట్స్ ఇట్, దిస్ ద వీడియో. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఎప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ వీడియో బాయ్.